అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే చూపిస్తాను. ఎక్కడుంది ఏందనేది మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి. మనం చూసే రోడ్డు వచ్చేసి బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్డుకి సెకండ్ ప్లాట్ అండి. సెకండ్ ఓపెన్ ప్లాట్లో ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది బైపాస్ రోడ్డు. అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అండి. చాలా స్పేషియస్ పార్కింగ్ తోటి 2 లిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేశారండి. అందులో ఉన్న ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి. వీళ్ళు మొత్తం ఓన్గా అయితే వర్క్ అయితే చేయించుకున్నారు. చూసుకోవచ్చు, కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. ప్రతి రూమ్కి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బిల్డర్ ఇచ్చిన దానికంటే వీళ్ళు వాల్ కేర్ కానీ, సీలింగ్ కానీ, కింద గ్రానైట్ కానీ మొత్తం వీళ్ళు సొంత వర్క్ అయితే చేయించుకున్నారు. కొంచెం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. ఇది మొత్తం హాల్ అండి. హాల్లో మనకి ఉయ్యాల కూడా ఒకటి ఉంది, టీవీ యూనిట్ ఉంది. మొత్తం ఫర్నిచర్తో సహా కూడా సేల్ చేస్తారండి. ఫర్నిచర్ కాకుండా అయినా సేల్ చేస్తారు, ఫర్నిచర్ తోటైనా సేల్ చేస్తారు. చూసుకోవచ్చు, ఇది సపరేట్గా ఉన్న పూజ గది అండి. మొత్తం గ్లాసు డిజైన్ వర్క్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి. పైన మనం సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఆ గోడకున్న వాల్ కేర్ కూడా డిజైన్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, ఫస్ట్ బెడ్రూము. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. ఇది మొత్తం 1200 స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుందండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే, అపార్ట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే నేను చెప్పేదానికన్నా కానీ మీకు లైవ్లో చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ మెటీరియల్ కానీ, వుడ్ వర్క్ కానీ చాలా డిజైన్గా వచ్చింది. హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్ అయినా కానీ చాలా నీట్గా ఉంది. చూడొచ్చు, టైల్స్ కూడా మనకి పై దాకా ఇచ్చారండి. బాత్రూంలో టైల్స్ అనేవి చాలా పై వరకు ఇచ్చారు. ఇప్పుడు మనం అయితే సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ ఇచ్చారు. సీలింగు అంతా క్లియర్గా చూసుకోవచ్చు. ఫుడ్కి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. చూడొచ్చు, మనకి అది కనపడేది మెయిన్ రోడ్ అండి, బైపాస్ రోడ్డు. మొత్తం ఇక్కడ కూడా డిజైన్ తోటి గ్లాస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. హాల్లో చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్, అది వచ్చేసి కిచెన్లో కూడా సెల్ఫ్లు, వుడ్ వర్క్ చాలా క్వాలిటీతో అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది నాకైతే. పక్కనే మనకి వాష్ ఏరియాలో కూడా టైల్స్ చూసుకోవచ్చు అండి. మొత్తం గోడ మొత్తం అంటించారు పైదాకా, గ్యాప్ లేకుండా. పక్కన గ్రిల్స్ తోటి ప్రొవైడ్ చేశారు. కిచెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. చాలా స్పేసియస్ వచ్చింది. దగ్గరలో అయితే ఉంటుందండి. బైపాస్ రోడ్కి సెకండ్ బిట్టు, కొత్త బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. ఒక బాల్కనీ అండి. నేను బాల్కనీ నుంచే వీడియో అయితే తీస్తానండి, రోడ్డు ఎంత దగ్గరగా ఉంది ఏందనేది. ఇది 1200 స్క్వేర్ ఫీట్లు అండి. ప్రైస్ అయితే 55 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.